ఆత్మీయుడు 1977లో తాతినేని రామారావు దర్శకత్వంలో విడుదలైన తెలుగు చిత్రం. విజయ మాధవి పిక్చర్స్ పతాకంపై వడ్డే శోభనాద్రి గారు నిర్మాతగా నిర్మించిన చిత్రం. ఈ చిత్రానికి తాతినేని చలపతిరావు గారు సంగీతాన్ని అందించారు. మూవీలో అక్కినేని నాగేశ్వరరావు, జయచిత్ర, మురళీమోహన్, మోహన్ బాబు, కైకాల సత్యనారాయణ, రావు గోపాలరావు, అల్లు రామలింగయ్య, రాజబాబు, సాక్షి రంగారావు, పీజే శర్మ, ఛాయాదేవి, వై విజయ, జయమాలిని, కాకరాల సత్యనారాయణ, లత, హలా ముఖ్య నటీనటులు. ఈ మూవీలో నటీనటులు రియల్ లైఫ్లో ఎలా ఉన్నారో, అసలు ఉన్నారో లేదో ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు వీడియోని పూర్తిగా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు వీడియో టాపిక్లోకి వెళ్దాము. మూవీలో రంగా పాత్రలో నటించిన అక్కినేని నాగేశ్వరరావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 22 జనవరి 2014లో హైదరాబాద్లో స్వర్గస్థులైనారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు 90 సంవత్సరములు. మూవీలో మహాలక్ష్మి పాత్రలో నటించిన జయచిత్ర గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు. ఆమె ప్రస్తుత వయస్సు 68 సంవత్సరములు. మూవీలో ధర్మారావు పాత్రలో నటించిన కైకాల సత్యనారాయణ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 23 డిసెంబర్ 2022లో హైదరాబాద్లో స్వర్గస్థులైనారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు 87 సంవత్సరములు. మూవీలో నరసింహం పాత్రలో నటించిన రావు గోపాలరావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 13 ఆగస్టు 1994లో హైదరాబాద్లో స్వర్గస్థులైనారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు 57 సంవత్సరములు. మూవీలో విజయ్ పాత్రలో నటించిన మురళీమోహన్ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు. ఆయన ప్రస్తుత వయస్సు 85 సంవత్సరములు. మూవీలో శారదా పాత్రలో నటించిన వై విజయ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు. ఆమె ప్రస్తుత వయస్సు 68 సంవత్సరములు. మూవీలో గిరి పాత్రలో నటించిన మోహన్ బాబు గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు. ఆయన ప్రస్తుత వయస్సు 73 సంవత్సరములు. మూవీలో మాధవి పాత్రలో నటించిన లతా గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు. ఆమె ప్రస్తుత వయస్సు 72 సంవత్సరములు. మూవీలో చిన్నారావు పాత్రలో నటించిన రాజబాబు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 14 ఫిబ్రవరి 1983లో హైదరాబాద్లో స్వర్గస్థులైనారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు 45 సంవత్సరములు. మూవీలో డాక్టర్ జగన్నాథం పాత్రలో నటించిన పీజే శర్మ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 14 డిసెంబర్ 2014లో హైదరాబాద్లో స్వర్గస్థులైనారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు 81 సంవత్సరములు. మూవీలో లింగయ్య పాత్రలో నటించిన అల్లు రామలింగయ్య గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 31 జూలై 2004లో హైదరాబాద్లో స్వర్గస్థులైనారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు 81 సంవత్సరములు.
మూవీలో చిట్టి పాత్రలో నటించిన హలాంగ్ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు. ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. మూవీలో భద్రయ్య పాత్రలో నటించిన సాక్షి రంగారావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 27 జూన్ 2005లో చెన్నైలో స్వర్గస్థులైనారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు 62 సంవత్సరములు. మూవీలో డాన్సర్ పాత్రలో నటించిన జయమాలిని గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు. ఆమె ప్రస్తుత వయస్సు 66 సంవత్సరములు. మూవీలో దుర్గా పాత్రలో నటించిన ఛాయాదేవి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు. ఆమె 27 ఏప్రిల్ 2001లో కోల్కతాలో స్వర్గస్థులైనారు. ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆమె చనిపోయే నాటికి ఆమె వయస్సు 86 సంవత్సరములు. మూవీలో రాజయ్య పాత్రలో నటించిన కాకరాల సత్యనారాయణ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. మూవీలో రౌడీ పాత్రలో నటించిన జగ్గారావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు.